ఓకే. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్నటువంటి చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది. ఇవాళ నుంచి 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కొత్తగా ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ప్రస్తుతం చూస్తే కనుక గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఇది చూడవచ్చు. దీంట్లో అక్షరాలు సరిగా కనిపించేవి కాదు. అదేవిధంగా ఇటు ఫోటోలతో సహా అప్పట్లో ముద్రించి ఈ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ స్థానంలో పాత కార్డు స్థానంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది జారీ చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో చూస్తే కనుక ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో, అలాగే మరోవైపు భారత ప్రభుత్వ లోగో కలిసి ఉంటుంది. వాటి మీద పెద్ద అక్షరాలతో రేషన్ కార్డు నెంబరు పెద్దగా చేస్తూ, అలాగే వివరాలను మొత్తం స్పష్టంగా రేషన్ కార్డుదారు అలాగే వాళ్ళ కుటుంబం యొక్క వివరాలు పూర్తిగా స్పష్టంగా తెలియజేస్తూ ఈ కార్డు అనేది జారీ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సిబ్బంది ప్రస్తుతం జారీ చేస్తున్నారు. వీటిపైన ప్రత్యేకత ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను చూస్తే కనుక సెల్ ఫోన్లో లేదంటే ఈపోస్ యంత్రాల్లో కానీ అలాగే ఈపోస్ యంత్రాలు కానీ ఇలా స్కానర్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వాటికి సంబంధించిన ఆ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతాయి. మొత్తం ఆన్లైన్లో వెబ్సైట్కు వెళ్ళిపోయి ఈ కార్డుదారు యొక్క పూర్తి వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం తెలుసుకోవచ్చు. సెల్ ఫోన్ ద్వారా లేదంటే కనుక ఈపోస్ మిషన్ల ద్వారా కూడా స్కాన్ చేయగానే వెంటనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, వారు ఎప్పుడు ఏ సమయంలో రేషన్ తీసుకున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, ఎప్పుడెప్పుడు తీసుకున్నారు అనేటువంటి సమగ్ర వివరాలన్నీ కూడా ఈ ఆన్లైన్లోనే డిస్ప్లే అవుతాయి. వీటి ద్వారా ఎప్పటికప్పుడు ఈ రేషన్ తీసుకోగానే ఈ వివరాలన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు, అలాగే కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు, అలాగే అధికారులందరికీ కూడా ఈ ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తేలిపోతుంది. దీని ద్వారా లబ్ధిదారులు ఖచ్చితంగా రేషన్ తీసుకునే విధంగా తీసుకున్న బియ్యం కూడా ఖచ్చితంగా ఎట్లా పక్కదారి పట్టకుండా ఉండేలా ఇది వ్యవస్థ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెబుతున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఈ కార్డులు ఇచ్చారు కదా కొత్తగా, ఎట్లా ఉన్నాయి? ఈ కార్డులు బాగున్నాయి. ఆ కార్డుల మీద నెంబర్ కనిపించేది కాదు, క్లారిటీ ఉండేది కాదు. ఇది ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా చక్కగా ఉంది, నెంబర్లు బాగా కనపడుతున్నాయి. ఏటీఎం కార్డులో ఉంది, లామినేషన్ లేదు, గట్టిగానే ఉంది, బాగుంది కార్డు. లేదు, బాగుంది కార్డు. హౌస్లో అందరి వివరాలు ఉన్నాయి, బాగున్నాయండి. ఈ కార్డులే బాగున్నాయండి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేతితో పట్టుకునే ఇంత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తడిచిపోతాయేమో, ఎక్కడైనా జారి పెడతాయేమో, ఎక్కడైనా పడేస్తామో అని భయం. ఇవి అయితే జాకెట్లోనే పర్సులోనే పెట్టుకుంటా అనుకోండి. లేదండి, తడవదు, బాగానే ఉంది, ఏం లేదండి ఇబ్బంది. తీసుకుంటున్నామండి. ఏవి ఉంటే ఇస్తారండి, లేకపోతే పంచదార బియ్యం ఇస్తారు. ఏవి ఉంటే అవి తీసుకెళ్ళమంటాడు. మాకు బాగానే ఉంటుంది వీళ్ళండి. బాగున్నాయండి కార్డులు, గట్టిగా అక్షరాలు కూడా బాగా కనబడుతున్నాయి, చదవటానికి మాకు బాగున్నాయి. మరి ఏవి ఉంటే ఈ రేషన్ కార్డులో మాకు అన్నీ ఇస్తారు. తనే వచ్చి చెప్తారు బియ్యం ఇస్తున్నారండి అమ్మానని. మేము వెళ్ళలేకపోయా, రానోళ్ళం కాబట్టి పెద్దోళ్ళవి తింటే ఆయనే మాకు వచ్చి ఇచ్చి వెళ్తారు. అది నెల తీసుకుంటాం. లేదు సార్, నెల తీసుకుంటాం. మరి 5 కేజీలు దీన్ని ఏం పోతాను సార్, నేను ఒకదాన్ని, ఎవరు పెట్టేవాళ్ళు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు, కూతుర్లు ఒక దారి అయిపోయారు. 5 కేజీలు ఏం తినబోతాను నేను? ఇంకొక 5 కేజీలు మాకు పెంచితే పోయిద్దిగా. మాకు ఆధారాలు సరుకులు కాదు, బియ్యం రేషన్ ఇస్తే చాలు. సరుకులు ఎప్పుడైనా తీసుకుంటే సరుకులు రావట్లేదు, రానప్పుడు తీసుకుంటున్నాము, వస్తే కొనుక్కుంటున్నాము. అది చెప్పండి అమ్మా, ఈ మీకు ఇచ్చేటటువంటి రేషన్ పక్కదారి పట్టకుండా వేరే వాళ్ళు కూడా తీసుకోకుండానే ఈ స్మార్ట్ కార్డులను ఇష్యూ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా కూడా మంచి సాంకేతికను వినియోగిస్తూ దీన్ని చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది మంచిదేనంటారా పద్ధతి? మంచిదేనండి, బాగుంది. ఎట్లా మంచిది? కార్డు పోదు, తడిసిపోదు, బాగుంటుంది, పర్సులో పెట్టుకుంటాము. ఎక్కడైనా సరే తీసుకునేది కూడా మాకు చేశారు. ఇక్కడ కాకపోయినా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ అక్కడైనా తీసుకోవచ్చు రేషను, అలా అని చేశారు కాబట్టి ఈ కార్డు బాగుంది.
బియ్యం కూడా పెంచితే బాగుండు అనిపిస్తుంది మాకు సరిపోవు. వేరే వాళ్ళు తీసుకోకుండా అట్లా ఉందంటున్నారు దీంట్లో మంచిదనట. మేము అసలు బియ్యం ఎప్పుడు తీసుకోకుండా లేమండి, ఎప్పుడు బియ్యం తీసుకుంటాం. కొంతమంది సంగతి మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం మేము ఎప్పుడు బియ్యం తీసుకుంటాము. అయ్యే బియ్యంలో కలుపుకొని తింటాము. అవి సాలవని ఇట్లా కలుపుకొని తింటాము. క్వాలిటీ ఎలా ఉంది? బాగుందండి. మిగతా ఏమేమి ఇస్తున్నారు బియ్యంతో పాటు? కందిపప్పు ఉంటే కందిపప్పు ఇస్తాడు, గోధుమ పిండి, సాల్ట్, పంచదార, చింతపండు అవి ఉన్నాయి అనుకోండి చెప్తాడు, కావాలంటే తీసుకోండి అమ్మ అంటాడు. మాకు నచ్చితే తీసుకుంటాం, ఇంట్లో ఉంటే ఉందని చెప్తాము, లేదనుకోండి తెచ్చుకుంటాం అతని దగ్గర నుంచి. వచ్చి చెప్తాడు, ఆయనే వచ్చి చెప్తాడు బియ్యం వచ్చినాయి అమ్మ మీరు రండి తీసుకోండి అంటాడు, వెళ్ళి తెచ్చుకుంటాం. ఏమీ లేదండి, బాగుంది, గట్టిగా కూడా ఉంది, బాగుంది కార్డు. నెంబర్లు కూడా చక్కగా కనపడుతున్నాయి. నాకు చదువు లేదు, అయినా నెంబర్లు చెప్పండి నాకు తెలియదు. ఇప్పుడు ఇందులో నెంబర్ మాత్రం బాగా కనపడుతుంది, బాగుంది. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పట్ల పేదలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి కార్డు కంటే ఈ కార్డులు చాలా మెరుగ్గా ఉన్నాయి, అలా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అదేవిధంగా అక్షరాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు. ఇలాంటి కార్డులు జారీ చేయడం సంతోషంగా ఉందని చెప్పేసి ఎక్కువ రోజులు మన్నిక రావడంతో పాటు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషవాతి కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.